బాలీవుడ్ యాక్టర్ మనోజ్ కుమార్ పార్థివ దేహానికి ముంబై జూహు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో మనోజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. మనోజ్ కుమార్ కడసారి చూపు కోసం బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, స్నేహితులు జూహుకు భారీగా తరలివచ్చారు. అశ్రు నయనాలతో పుష్పాంజలి ఘటించారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, డైరెక్టర్ అను మాలిక్, ప్రేమ్ చోప్రాతో పాటు నటీనటులు హాజరయ్యారు. 87 ఏళ్ల మనోజ్ కుమార్ కార్డియో సంబంధిత సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. మనోజ్ కుమార్ బాలీవుడ్లో నటించిన దేశభక్తి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పురాబౌర్ పశ్చిమ్, క్రాంతి వంటి సినిమాలతో దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యారు మనోజ్ కుమార్. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తింపునకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.